దేవుణ్ణి నమ్మి చెడ్డవాడు ఎప్పుడు లేడండి. ఆయన నమ్మక బాగుపడ్డవాడు లేడు. ఆయన తప్ప సత్యము మార్గము జీవము అని ఆయన అన్నారు. ఆయన తప్ప మార్గం లేదని నేను అంటున్నాను ఈరోజు. ఆయనే మార్గం, ఆయన తప్ప మరొక మార్గం లేదు. జీవానికి పోయే మార్గం ఆయనే, పరమకు నడిపించే మార్గం ఆయనే, నిత్యరాజ్యానికి నిత్య జీవానికి నడిపించే మార్గం ఆయనే. ఆయన తప్ప మరొక దారి లేదు అని వాక్యం సెలవిస్తా. ఆయన అంటే ఆ చక్కని మాట యోహాను సువార్త 14వ అధ్యాయంలో, నా ద్వారా తప్ప, చెప్పండి, నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎవడు కూడా చేరలేడని వాక్యం సెలవిస్తాం. అందుకని వాళ్ళ దేవుని ద్వారా తప్ప మనం తండ్రి దగ్గరికి చేరే అవకాశం ఉంది ఈరోజు. యేసు ప్రభువే దానికి మార్గం. కాబట్టి ఈనాడు వాక్యబద్ధమైన మన జీవితాల్లో మనం ఏం చేయాలా? ఇట్లాంటి ఖచ్చితమైన గొప్ప దేవుడు, నిజ దేవుని మనము యథార్థంగా ఆయన ఎన్న భయభక్తులు కలిగి జీవితకాలం అంతా నీతి కలిగి దేవుని కొరకు కనిపెట్టాలి. హల్లెలూయా చెప్పండి. దేవుని కొరకు కనిపెట్టే వాళ్ళు ఏముండాలా? చెప్పండి, ఏముండాలా? నీతి లేకుండా నేను కనిపెడుతున్నాను, వెంబడిస్తానంటే కుదరదు. ఒకరికి అన్యాయం చేస్తా, అక్రమం చేస్తా, మోసం చేస్తా,